శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలోని ఆంధ్రనివ కాల్వ వద్ద మాదినేని మహేష్ ను ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేశారని డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. పుట్టపర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో విజయ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. కొత్త చెరువు మండలం తిప్పాబట్లపల్లి గ్రామానికి చెందిన మాదినేని మహేష్ హత్యకు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో పుట్టపర్తి టౌన్ పోలీసులు వేగంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను పట్టుకున్నారన్నారు. మృతుడు మహేష్ హత్యలో ముద్దాయిలైన మారుతిరెడ్డి, లోకేష్ గతంలో కలిసి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారని తెలిపారు. ఇటీవల వారి మధ్య విభేదాలు ఏర్పడి ఈ నేపథ్యంలో మహేష్, లోకేష్ మధ్య గొడవ జరగడంతో కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదే విషయంపై 1/1/2026 అర్ధరాత్రి గెస్ట్ హౌస్ వద్ద మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మహేష్ ను వెంబడించిన ముద్దాయిలు ఆంధ్రనివ కాలువ సమీపంలో రాయి, ఐరన్ పైప్ తో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం శవాన్ని ఎలక్ట్రిక్ బైక్ ను కాల్వలో పడవేసి ఆధారాలు నాశనం చేయాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ యొక్క జనవరి 1 జరిగినటువంటి మర్డర్ కేసు మహేష్ ఈ అబ్బాయి కొత్త చెరువు మండలంలో మనకు ఇతనిపైన రౌడీ షీట్ కూడా ఉంది. ఇందులో ముద్దాయిల పైన కూడా రౌడీ షీట్స్ ఉన్నాయి. ఏవైతే ఉన్నారో ముద్దాయిలు ఎలవల మారుతి ప్రసాద్ రెడ్డి, ఇతను 42 సంవత్సరాలు, ఇతని పైన ఒక రౌడీ షీట్ ఉంది. ఇది పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటు. అదేవిధంగా సాగక్క గారి కిషోర్, వంశీ కిషోర్, ఇతని పైన కూడా ఒక రౌడీ షీట్ ఉంది. అదేవిధంగా ఈ లోకేష్ ఈ అబ్బాయి సంబంధించి ఈ ముగ్గురు పైన కూడా క్రిమినల్ కేసులు మన కొత్త చెరువు అండ్ పుట్టపర్తిలో రిజిస్టర్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాలమిత్ర, అభిషేక్, వీళ్ళందరూ కూడాను కొత్త చెరువు నివాసం. వీళ్ళకందరికీ ఈ యొక్క చనిపోయేటువంటి మహేష్కును, ఈ యొక్క మారుతిరెడ్డి, ఈ మారుతిరెడ్డికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కిషోరు, ఈ లోకేష్, బాలమిత్ర, వీళ్ళందరూ అభిషేక్, వీళ్ళందరూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. రకరకాలైనటువంటి చిన్న విషయాల్లో ఆర్థిక లావాదేవీలు కూడా వీళ్ళ మధ్యలో ఉన్నాయి. ఈ యొక్క సందర్భంలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క మహేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కువ తాగి వల్గర్గా తిట్టడము, కొన్ని సందర్భాలు కొట్టడము, ఈ యొక్క లోకేష్ను కూడా గత కొన్ని రోజుల నుంచి కొంత అరెస్ట్ చేస్తున్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కొట్టడము, అదేవిధంగా బజార్లో కొట్టడము. 30వ తేదీ కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. 30వ తేదీ ఈ యొక్క మహేష్ ఏదైతే మృతుడు ఉన్నాడో ఇతను మన పెనుగొండ రోడ్లో బ్రిడ్జి దగ్గర, రైల్వే బ్రిడ్జి దగ్గర కొంత కార్తో తగిలించిన తర్వాత దిగేసి మళ్ళీ వచ్చి కొట్టడము. ఈ విషయంలో మార్తి శంకర్ సిఐ కొత్త చెరువు గారిని 1వ తేదీ ఈ యొక్క ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మారుతి ప్రసాద్ రెడ్డి కానీ అదేవిధంగా లోకేష్ వీళ్ళు వెళ్ళి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇస్తారు సిఏ గారి దగ్గర. సిఏ గారు ఆ రిటర్న్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కొట్టినట్లు. ఇందులో విచారించడానికి పిలంపిస్తాడు ఎవరు మన సిఏ గారు. 41 నోటీస్ కూడా సర్వ్ చేయాలి కాబట్టి ఒక ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇది వస్తే ఒక కృష్ణ మూర్తి అని చెప్పేసి ఒక అడ్వకేట్ గారు వస్తారు. వచ్చిన తర్వాత 41 నోటీస్ సర్వ్ చేస్తే అతను కూడా షూట్ ఇస్తాడు. ఇక్కడ అయిన తర్వాత ఇతని యొక్క మార్పు ఈ తరహాలోనే తాగి గలాటలు ఈ తరహాలు చేస్తున్నారని చెప్పేసి మారుతిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎస్పీ గారు కూడా వీళ్ళపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టేసి కొంత వీళ్ళపైన కొంత ఈ రౌడీ షీట్స్ కూడా గతంలో కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ కేసులు ఉన్నటువంటి. ఆ సందర్భంలో ఎప్పుడైతే కృష్ణమూర్తి అడ్వకేట్ వచ్చిన తర్వాత తను తీసుకుపోయిన తర్వాత ఈ అబ్బాయి ఇంటికి పోకుండా మళ్ళా తను కొత్త బ్రాందీ అది వైన్ అది కొనుక్కొని షాప్లో అక్కడ నుంచి మళ్ళీ తాగడానికి అని చెప్పి మార్కెట్ యార్డ్ పోతాడు. అక్కడ కూడా ఈ యొక్క కృష్ణమూర్తి కూడా హెచ్చరిస్తాడు. ఈ సందర్భంలో ఈ యొక్క కృష్ణమూర్తి ఈ యొక్క మహేష్ తన పైన కేసు పెట్టినారు అనేటువంటిది ఒక స్ట్రాంగ్గా ఒపీనియన్కి రావడము, అంటే నా పైన నేను కొడితే కేసు పెట్టడము అనేటువంటిది అవుతుందో జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ సందర్భంలో కొంతమంది మిత్రులను కూడా సంప్రదిస్తాడు. వాళ్ళు ఎవరు ఇతనికి వెంట రారు. తన కారు కోసం ఇంటికి పోయి కారు కీస్ తీసుకుంటాడు. తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసేది స్టార్ట్ అవ్వదు. మళ్ళీ రాహుల్ అనే వ్యక్తి దగ్గర బజాజ్ కైనటిక్ ఎలక్ట్రిక్ బైక్ను కూడా తీసుకుంటాడు. అక్కడ నుంచి కూడా చూసుకొని కొంతమంది ట్రై చేస్తారు, కుదరదు. తనే
వీళ్ళకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఉన్నారో A2 ముద్దాయి లోకేష్కు ఫోన్ చేస్తారు. ఆ రోజు 1వ తేదీ రాత్రి ఈ యొక్క ముద్దాయిలు 5 మంది ఈ యొక్క మారుతి ప్రసాద్ రెడ్డి గెస్ట్ హౌస్లో ఉంటారు. వీళ్ళంతా అక్కడ వాళ్ళు తాగుతూ వాళ్ళు అక్కడ ఫుడ్ తింటూ ఉండగా ఈ ఫోన్స్ చేస్తారు. ఎవరైతే మృతుడు మహేష్ వాళ్ళను ఛాలెంజ్ చేయడము, వాళ్ళని తిట్టడము, ఆ తరహాలో రమ్మని చెప్పడము. అంటే మేము రాలేములే వేరే చోటు ఉన్నామని చెప్పి చెప్తారు. లేదులే మీరంతా అక్కడే ఉన్నారు మారుతి ప్రసాద్ దగ్గర అని చెప్పి చేయడము. తర్వాత మళ్ళీ ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ నెక్స్ట్ ముద్ద అయినటువంటి మా అభికి ఫోన్ చేయడము, అక్కడ అభిని కూడా ఇరిటేట్ చేయడము. ఈ తరహాలో ఈ యొక్క డిసీజ్డ్ వాళ్ళను ప్రొవోక్ చేయడము ఇట్లా జరుగుతుంది. మేమంతా ఉన్నాము మారుతి ప్రసాద్ దగ్గర ఉన్నాము, ఇక్కడ భోజనం చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. తర్వాత కొన్ని మిడ్నైట్ 11:30 తర్వాత ఒకసారి ఇట్లా గెస్ట్ హౌస్ దగ్గరికి రావడం జరుగుతుంది. గేట్ దగ్గరికి వచ్చి గేట్లు కొట్టడం జరుగుతుంది. ఈ దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్లో 4 ముద్దాయిలు వెళ్ళి వాడిని పట్టుకోవడానికి పోతే పారిపోతారు. అక్కడ నుంచి మరి ఫోన్ చేస్తాడు. అక్కడ నుంచి మెయిన్ రోడ్లోకి పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఇది ఊరికి ఇదిగా ఎక్కువ చేస్తున్నాడని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి ఈ 4 మెంబర్స్ అయితే ఇందులో మారుతి ప్రసాద్ రెడ్డి పోతారు. 5 మంది పోతారు. నెక్స్ట్ ఫస్ట్ ఒకడు వేస్తాడు, 4 పోతారు. తర్వాత సెకండ్ టైం 5 మంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 5 మంది అతని వెంట 5 మంది వచ్చారని చెప్పేసి ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి టువర్డ్స్ కెనాల్ వైపు బ్రాంచ్ షాప్ ఉంది, కెనాల్ వైపు ఆ రోడ్లో స్కూటీలోనే పోతే వీళ్ళు స్కూటీలో 2 వీలర్స్లో 2 2 వీలర్స్లో చేజ్ చేస్తారు. కెనాల్లోనే పోతే ఆడ చిన్న అది మట్టి ఉంటుంది, అక్కడ ఆగిపోయి కింద పడతారు. కింద పడిన తర్వాత అక్కడ వీళ్ళు రాళ్ళతో తెచ్చుకుంటారు, రాయితో కొడతారు. తర్వాత అక్కడ నుంచి తన చేతుల్లో ఉండే పైపులతో బాగా ఇష్టం వచ్చినట్లు కాళ్ళకు, బాడీ పైన, తర్వాత తల పైన కూడా కొడితే ఒక పెద్ద ఇంజరీ జరుగుతుంది. అక్కడ అతను ఆల్మోస్ట్ చనిపోయేటువంటి పరిస్థితులు, కొంత కొనవూపితో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు బాగా కొట్టి తర్వాత పూల్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అక్కడ. ఇది ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటారు. ఆ నుంచి మళ్ళా రిటర్న్ వచ్చి బ్లాంకెట్స్ కలెక్ట్ చేసుకుంటారు, దుప్పట్లు కలెక్ట్ చేసుకొని ఆ బాడీని చుట్టి ఆ బాడీలో రాయి కూడా బరువు కోసం అని చెప్పేసి మళ్ళీ తేలకుండా రాయి వేయడము. అక్కడ నుంచి దాన్ని బాడీని టువర్డ్స్ ఈస్ట్ వైపు వేస్తారు, కెనాల్కు ఈస్ట్ వైపు వేస్తారు. ఈ యొక్క బైక్ అయితే డిసీజ్ ఏదైతే మృతుడు ఉన్నాడో ఆ యొక్క అతని యొక్క బైక్ను టువర్డ్స్ వెస్ట్ వైపు వేస్తారు. దాని తర్వాత ఈ రాడ్ ఏదైతే తెచ్చుకున్నారో కొట్టారో, ఏదైతే చంపడానికి ఉపయోగించిన ఈ రాడ్ వీళ్ళందరికీ అందులోనే కెనాల్లో వేస్తారు. అతని సెల్ ఫోన్ కూడా కెనాల్లో వేస్తారు. ఈ తరాలు అన్నీ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎవరు వాళ్ళు రిటర్న్ అవుతారు. ఇందులో యాక్చువల్లీ ఈ కేసు మనకు బాడీ మనకు తప్పిపోయినటువంటిది 3వ తేదీ కంప్లైంట్ మనకు వస్తుంది రాత్రి. అది కంప్లైంట్ కొత్త చెరువులో సిఐ మారుతి శంకర్ కేసు రిజిస్టర్ చేస్తారు. అందులో మరుసటి దినమే బాడీ మనకు ట్రేస్ అవుతుంది ఎక్కడ కెనాల్లో. అప్పుడు మనం మర్డర్ కేసు కట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా ఇతన్ని చంపినారనేటువంటిది మనకు అక్కడే మర్డర్ కేసు స్టార్ట్ అవుతుంది. మిస్సింగ్ పర్సన్ మర్డర్ అయిన అనేటువంటి విషయాన్ని తర్వాత టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్లో మ్యాక్సిమం టీమ్స్ మేము ఇందులో చేయడం జరిగింది. మారుతి శంకరు, తర్వాత శివాంజనేయులు సిఐ అర్బన్, ఇంకా రూరల్ సిఐ, ఇంకా కొంతమంది మా సబ్ డివిజన్లోని ఎస్ఎల్ అందరూ ఇదిగా చేస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్నీ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత టోటల్గా ఈ గ్యాంగ్ను ఇవాళ మనము తలమర్ల క్రాసు, పెనుగొండ కొచ్చెరువు దగ్గర ఉన్నటువంటి తలమర్ల క్రాసు అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి మేము 5 మొబైల్ ఫోన్స్, నేరాలకు ఉపయోగించినటువంటి ఇన్నోవా వెహికల్, తర్వాత 2 మోటార్ సైకిల్స్, అదేవిధంగా క్రైమ్ వెపన్ రాడ్, ఏదైతే చంపడానికి ఉపయోగించిన క్రైమ్ రాడ్ను కూడా చేస్తూ ఇందులో నిన్న ఈ సాక్ష్యాలు మన కెనాల్లో కూడా మనము ఈ బైక్ వీటన్నిటిని కూడా మనము వీళ్ళ యొక్క
దీంట్లో రికార్డ్ చేసి ఉంటాము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ పార్ట్లో. ఇది టోటల్గా ఓవరాల్గా మాకు తెలిసినటువంటి మర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏదైనా ఉంటే వీళ్ళు ప్రీ ప్లాన్గా ఉందా అనేటువంటి ఆ కోణంలో మేము విచారించాము. దాని తర్వాత దీనికి సంబంధించిన వెనక ముందు ఏమైనా ఉంటే కూడా ఫర్దర్ కూడా ఏదైనా వస్తే కూడా యాంగిల్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీని మీదనే స్టిక్ ఆన్ కామ్ మేము, ఎందుకు ముద్దాయిలు ఏదైతే చెప్పినారనేటువంటి దాంతో స్టిక్ ఆన్ కామ్ మేము. ఇంకా ఏమైనా యాంగిల్స్ మనకు ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ కాలంలో వస్తే దాన్ని కూడా ఆ యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఫస్ట్ మిస్సింగ్, తర్వాత మర్డర్ కేసు రిజిస్టర్ చేయడము, దాని తర్వాత ముద్దాయిలను పట్టుకోవడము, వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేయడము, దీని వరకు మేము బేస్ అయినాము. ఫర్దర్ ఫ్యూచర్లో ఎటువంటి దీని వెనుక ఇంకా కొన్ని కారణాలు ఉంటే కూడా మేము అందులో ఆ కారణాన్ని కూడా వెలికి తీస్తాము. దాంతోపాటు ఎవరైనా వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కూడా మేము వాళ్ళ చర్యలు